వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రభువే చెప్తా ఉన్నారు. ఆయన శిష్యులతోనూ ఆయనను వెంబడించిన వారితో, ఆయన యొద్ద ఉన్న వారితో ప్రభు అంటున్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయాలలో కలవరముతో, అసమాధానముతో, సమాధానము అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నామో, ఏదో వచ్చాం కాబట్టి వెళ్ళాలి కాదు, సమాధానము పొందినట్లుగా ప్రభు ఈ మాటలు మనతో చెప్తున్నారు. ఒక నెమ్మదిని మన హృదయాలు అనుభవించినట్లుగా, ఒక పీసు మన హృదయాలు అనుభవించినట్లుగా ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? నేను లోకమును జయించున్నాను, నేను జయించున్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. నేను ఓడిపోతే నన్ను ఆశ్రయించిన మీరు కూడా ఓడిపోతారు. నేను ఓడిపోలేదు. నాకు ఈ లోకములో ఉన్నప్పుడు నాకు శ్రమ కలిగింది, అయినను నేను జయించాను. నన్ను వెంబడిస్తున్న మీకు కూడా శ్రమ కలుగుతుంది, సమస్య వస్తుంది, అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కొన్ని పరిస్థితుల్లో ఆయనను ప్రార్థన చెయ్యలేని మనస్తత్వం, లేకపోతే అంత ఇబ్బంది కలుగుతుంది. అయినను అలా ఉన్నా సరే, అలాంటి పరిస్థితులు గుండా నీ కుటుంబం ఉన్నా, నీవున్నా సరే, అయినను ధైర్యం తెచ్చుకో. దేనిని బట్టి? ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఎలాగున, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, మన శ్రమానుభవములోనంట, మన శ్రమలన్నిటిలో ఆయన శ్రమానుభవము కలిగిన వాడుగా ఉన్నాడు. శ్రమానుభవం అంటే మనం ఏ శ్రమలో ఉన్నామో ఆ శ్రమను గురించి అనుభవం ఆయనకి ఉన్నది. నీ హృదయంలో ఏ వ్యాధి ఉందో ఆ వ్యాధిని ఎప్పుడో ఆయనకి అనుభవం వచ్చింది. ఏదైనా ఒక పరిస్థితుల గురించి అనుభవం లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనకి తెలీదు. చెప్పడం సింపులే, కానీ ఆ శ్రమ అనుభవిస్తే అది ఎంత బాధో మనకి తెలుస్తుంది. మన దేవుడు అంట, మన ఈ భూమి మీద అనుభవిస్తున్న ప్రతి దుఃఖ, బాధలు, నిందలు, అవమానాలు ఆయనకి అనుభవం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవం ఉంది కాబట్టి ఆయన అలాగున విడిచిపెట్టడు. ఆయన ఎంత బాధపడ్డారో, నువ్వెంత బాధపడుతున్నావో ఆయన గ్రహించగలిగిన దేవుడు. మనుషులు గ్రహించలేరు. ఇంక చెప్పేవులే, ఇంక చేసేవులే, ఇంక తీయ అంటారు. ఎందుకంటే వారు చూడలేదు, వారు అనుభవాల్లోనికి రాలేదు కాబట్టి. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు ఈ లోకములోనికి వచ్చి సిలువ మరణము ద్వారా, మనము సింపుల్గా వాక్యాలు ఎక్కువ రిఫరెన్స్లు కాదు కానీ మనకు అన్నీ తెలుసు. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆయన ఏమన్నారు? దయ్యాలు చేతే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, బయల్జెబూలుకి ఈయన అధిపతి అయి ఉన్నాడు కాబట్టి దయ్యాలు వెళ్ళగొడు. అంతలాగా బంధించబడి కొట్టబడుతున్న జీవితాలను విడిపిస్తే ఏమనాలి? ఆయనను పొగడాలి, ఆయనని ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి. కానీ అలాంటి ఆయన్ని ఏమన్నారంటే నిందించారు, తిండిపోతన్నారు, పాపులతో తిరిగేవాడన్నారు. అంత పరిశుద్ధుడిని పాపులతో తిరిగేవారన్నారు. అనేకమైన అవమానాలు, నిందలు వచ్చినాయి. ఆయన మాటలు చెప్తా ఉంటే, స్వస్థపరుస్తూ ఉంటే, నువ్వు ఏ అధికారంతో స్వస్థపరుస్తున్నావని ప్రభుని ఏం చేశారు? ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్ళినా సరే భయంకరమైన వ్యతిరేకము, భయంకరమైన శోధన ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది, ఉంది. లోకము అంది అనుకుంటే లోకమే కాదు, తన శిష్యులు కూడా అలాగునే ప్రవర్తించారు. అంతగా ఆయన సిలువ మరణము పొందిన తర్వాత అంతగా 3.5 సంవత్సరాలు శిష్యులను ఆయనతో తిప్పుకొని, ఆయనతో భోంచేసి, ఆయనతో ప్రసంగం చేసి, ఆయనతో ప్రకటించి, ఆయనతో అద్భుతాలు చేసిన వారు ఏం చేశారండి? నేను తిరిగి లేస్తానని ప్రతి మాట తన శిష్యులకు ఆయన చెప్పాడు.
ఆయన శిలువ మరణము పొందిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు ఆయనను వెంబడించారా? ఆయన కొరకు ఎదురు చూశారా? ఆయనతో ఉన్నారా? ఇప్పుడు దేవుడు ఏమనుకోవాలి? నా శిలువ శ్రమ అంతా వ్యర్థమైపోయింది, నేను ఓడిపోయాను అనుకోవాలి. మనమైతే అనుకుంటాం, అంతే కదా. దేని కొరకు ప్రయాసపడ్డారో, ఎవరి కొరకు ఆయన ప్రయాసపడ్డారో వారు విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళ్ళిపోయారు. వారిని దేనికైతే పిలిచారో వాటిలో ఉండకుండా వారందరూ 12 మంది కూడా 11 మంది కూడా వెనుతిరిగారు. ఆయన ఏమనుకోవాలి? నా శిలువ ప్రయాసంతా ఓడిపోయింది అనుకోలేదండి. ఆయన మరలా వారిని ధైర్యపరిచారు, వారిని కట్టాడు. ఆయన కట్టిన తర్వాత అదే 11 మంది ప్రపంచాన్ని ఏం చేశారు? తల్లకిందులు చేశారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఓడిపోయాడా? ఏమన్నారు? ఆ రోమా సామ్రాజ్యం, ఆ కాలంలో ఉన్న ప్రధానులు, లేకపోతే శాస్త్రులు, చక్రవర్తులు, ఆయన లేడు, అయిపోయింది, వీళ్ళు కూడా చెల్లాచెదరైపోయారు, ఈయన ఛాయలు ఎక్కడ కూడా కనపడవు, అందరిలాగే ఒక వ్యక్తిలా వచ్చాడు, ఈయన కూడా మరుగైపోయాడు అనుకున్నారు. కానీ ఆయన ఓడిపోలేదు. హల్లెలూయా. ఆయన జయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంతగా చెప్పినా సరే వారు ఏ మాట కూడా లక్ష్య పెట్టలేదు. అందుకని ఆయన నిరాశపడలేదు, అందుకని ఆయన బాధపడలేదు. నేను ఓడిపోయేనని తండ్రితో చెప్పలేదు. ఆయన మరలా వారిని కట్టాడు. కొన్ని పరిస్థితులు మనం ఎంత ప్రయాసపడినా ఫలము చూడలేని యేసుప్రభువారు శిలువ మరణము పొంది అంత ప్రయాసపడితే తిరిగి లేచిన తర్వాత శిష్యులు రావాలి అని వద్దకు ఆయన మాటిని, అలా వస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి. ఈ లోక అధికారులే జైలుకి వెళ్తే ఆ జైల్లోంచి తిరిగి వస్తున్నాడంటే ఏం చేసి వెళ్ళారో మనకు తెలియదు, కానీ ఎంతమంది ఒక గుంపు ఉంటుంది. ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరైనా జైలుకి వెళ్తే, కానీ దేవాతి దేవుడు సమాధిని గెలిచి మరణాన్ని తిరిగి లేచి ఆయన లేసే దినము పునరుద్ధాన దినము ఆదివారము, ఆయన 3వ దినము లెగిస్తానని చెప్పారు. శిశువులందరూ జయోత్సవముతో ఎదురుండాలి, కానీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? నేను ఓడిపోయానని తండ్రి దగ్గరికి పోవాలి. కొన్నిసార్లు మన పరిస్థితులు అలా ఉంటాయి, ఓడిపోయినట్లుగా ఉంటాయి, కానీ ఓడిపోనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఈ మాట నుంచి 7వ నెలలో ప్రభు చెప్తా ఉన్నారు, జయమును అనుగ్రహిస్తానని చెప్తున్నారు ప్రభు. ఈ మాటను బట్టి రిఫరెన్స్లు మీకు చెప్పడం జరుగుతుంది, నేను ముందుగా అనుకోలే. జయాన్ని అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా. పరిస్థితులు ఓడిపోయినట్లుగా కనబడుతున్నాయేమో, కానీ అలా ఓడిపోనిచ్చే దేవుడు కాదు. ప్రపంచం అనుకుంది ఆయన ఓడిపోయాడు, శుక్రవారం మరణంలో సమాధిలోనికి వెళ్ళిపోయాడు, ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్నాడు. తెల్లవారుతుండగా ఆదివారం ఆయన సమస్తాన్ని జయించి తిరిగి లేచాడు. అనుకున్నవారు ఆయన వారు అనుకున్నవారు కూడా ఆయన పక్షముగా లేరు. ఆయన పాడిన ప్రయాస వ్యర్థమైపోయింది అనే పరిస్థితులు ఆయన ఎదుట ఉన్నాయి, కానీ ప్రయాస వ్యర్థం కాలేదు. ఏదైతే చేయటానికి వచ్చారో వాటిని ఆయన శిష్యుల ద్వారా ఆయన చేశారు, ఆయన శిష్యుల ద్వారా లోకంలో ఆయన జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాబోతున్న 6 నెలల్లో ప్రభు జయమును అనుగ్రహించు దేవుడు. మీకు కనబడుతుందేమో ఓటమి అన్నట్లుగా. ఒక మాట చూస్తే నిర్గమాకాండం చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనం చదువుతాం.
హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఇలా ఉన్నది. మనము ఆ సిచ్యువేషన్లోనికి వెళ్ళి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఫరో రథాలు, గుర్రాలు వీళ్ళు వస్తూ ఉంటే ఎదురు తిరిగి నిలబడ్డారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎర్ర సముద్రం చీల్చాడు, పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు? వారు ఒక్కళ్ళు కూడా తిరిగి వారి మీద దాడి చేస్తలేదు. మన కన్నులకి ఎలా కనపడుతుంది? ఇప్పుడు మనుషుని చూస్తే వీరు ఎదుట నిలవలేకుండా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? అక్కడ జరిగే క్రియను బట్టి మనం చూస్తే ఇశ్రాయేలీలు పారిపోతున్నారు, ఐగుప్తులు ఇశ్రాయేలీల్ని తరుముతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముని ఇక్కడ రాశారు, అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఎదుట నుండి పారిపోదుము రెండని చెప్పుకుంటున్నారంట. అసలు ఆ ఇశ్రాయేలీలు ఎదురు తిరిగి ఎక్కడున్నారండి? వారు వెనుచూపు పారిపోతున్నారుగా. ఒకళ్ళైనా ఎదురు తిరిగి వారిని చూసే ధైర్యం వారికి ఉందా? పరిస్థితులు అలా కనపడతాయని ప్రభు చెప్తున్నారు, నేను కాదు. మనం చూడటానికి మనము ఓడిపోయి పరిగెత్తేస్తున్నాము అన్నట్లు కనబడతాయి నేత్రాలకు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట చెప్తుంది, వాటమి నిన్ను తాకకుండా వెనుకకు తిరిగి పారిపోయినట్లుగా దేవుడు నీ పక్షముగా నిలిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. జీవితంలో, కుటుంబంలో ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, అక్కడ మనం చూస్తే ఒకసారి ఆ విజన్ మన దృష్టిలోనికి తెచ్చుకుంటే వారున్న సిచ్యువేషను పరుగులెత్తుకుంటా ఎర్ర సముద్రం నిలిచి చూసే ధైర్యం కూడా ఎవరికి లేదు ఇశ్రాయేలీలకి. కానీ ఇక్కడ దేవుడు రాశారు, ఇక్కడ రచించి పెట్టాడు, ఇశ్రాయేలీలు ఎదుట ఐగుప్తీయులు నిలవలేకపోతున్నారంట. ఈ మాట చదివినప్పుడు వారి ఎదుట ఎక్కడ నిలిచున్నారు? అసలు మొన తిరిగి కూడా ఇశ్రాయేలు ఐగుప్తీయులకు ఎదురు నిలిచి ఉండలేక ఎప్పుడెప్పుడు పారిపోతాం, ఎప్పుడెప్పుడు గొట్టెక్కుతామనే విధంగానే పరుగులెత్తారు. కానీ దేవుడు వారి పక్షమై వాటమి వారిని తాకనీయకుండా వారి పక్షముగా నిలిచి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కనబడుతున్న పరిస్థితులు మాత్రం ఇంక అయిపోయింది అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ మాటను బట్టి, అయిపోలేదు. ఓటమి రాకుండా నువ్వు ఓటమికి మధ్య నేను, నీ శత్రువుకు నీకు మధ్య నేను నిలిచిన. ఓటమంటుంది, అమ్మో ఈ బిడ్డను నేను తాకలేను, ఈ బిడ్డ ఎదుట నేను నిలవలేకపోతున్నానంట. దుష్టుడు, ఓటమి, సమస్య, బలహీనత నీ ఎదుట నిలవలేక నీ కుటుంబం ఎదుట పారిపోయినట్లుగా ప్రభు జరిగిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన జయించిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా జయించిన వారముగానే ఉంటాం. ఐగుప్తీయులను వారు జయించారు. మరికెన్నడూను ఐగుప్తీయులు ఇశ్రాయేలుకు కనబడకుండా ఎర్ర సముద్రం వల్ల వారు ఏమైపోయారండి? మునిగిపోయారు. నీకేదైతే ఓటమిలా, నీకేదైతే అపజయములా, ఏదైతే ఆత్మీయ స్థితిలో నిలబడలేని స్థితిగా నీ ఎదుట కనబడుతుందేమో, నువ్వు పరుగులెత్తుతున్నావేమో ఆత్మీయ స్థితిలో, నేను నిలబడలేకపోతున్నాను, ఈ పరిస్థితులు, ఈ శ్రమలో నిలబడలేకపోతున్నాను, ఈ బలహీనతలో నిలబడలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు చెప్తున్నారు, నీ పక్షముగా ఆయన మధ్యలో నిలిచిపోతే రథాల మీద వచ్చి వాళ్ళు నడిచి వెళ్ళే వాళ్ళని పట్టుకోలేరండి. ఆయన నిలిచి ఉన్నాడు. అపవాది, ఈ లోక సంబంధమైన అధికారి, ఇంకా బలహీనతల్లో ఉన్న, అవిధేయతల్లో ఉన్న మనల్ని పట్టుకోలేని స్థితి, ప్రతి నిమిషం విడిపించబడుతున్నాము, జయం పొందుతున్నాము అంటే నీ దేవాతి దేవుడు, జయమునిచ్చు దేవుడు నీకును నీ అపజయానికి మధ్య ఆయన నిలిచి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయినను అలాంటి శ్రమ అనిపిస్తుంది, కొట్టబడుతున్నాము అనిపిస్తుంది, ఇకెందుకు అనిపిస్తుంది. అయినను ధైర్యముగా ఉండు, ఎందుకంటే నేను లోకమును సమస్తాన్ని
జయించాను. నువ్వు నన్ను ఆశ్రయించున్నావు కాబట్టి నీవు కూడా జయిస్తావు అని దేవుని వాక్యం. కనులకు మాత్రము పారిపోయినట్లుగానే, ఓటమి కలిగినట్లుగానే కనబడుతుంది. సమయం వచ్చినప్పుడు అని విజయము అనేకులకు నీ ద్వారా కనబడుతుంది. ఇప్పుడు ఇలాంటి విజయము జయించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన జయించిన దేవుడు కదా, మనము జయిస్తాము, మీరు జయిస్తారు అని ప్రభు చెప్పారు. మరి అలాంటి అంత శ్రమపడిన ఆయన శిష్యుల దగ్గరికి వచ్చేసరికి ఆయన పడిన కష్టమంతా, శ్రమంతా వృధా అయిపోయినట్లుగా శిష్యులు ప్రవర్తించారు. అయినా సరే ప్రభు మరలా వాటన్నిటినీ ఆయన జయించాడు. అపవాది వారిని లోకంలోనికి లాక్కిపోయినా దేవుని ఎదుట నిలిచి ఉండకుండా వారికి అనేక భయాలను కలిగించి వెనకకు లాగిన మరలా దేవుడు ఏం చేశాడంటే వారిని నిలబెట్టి తను జయమును పొందాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ జయము పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఇదే యోహాను సువార్తలో దేవుని వాక్యము సెలవిస్తుంది. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో జయించిన అనుభవము దేవాతి దేవునికి. ఎందుకు అలా జయించారంటే ఇక్కడ చెప్తా ఉన్నారు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను ఈ లోకమునకు రాలేదు, తండ్రి ఇష్టమును నెరవేర్చుటకు, తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను పంపబడి ఉన్నాను. తండ్రి చిత్తమును, తండ్రి ఇష్టమును పక్కన పెట్టి నా చిత్తము, నా ఇష్టము, నా బ్రతుకు అని నేను బ్రతికితే నాకు జయముండేది కాదు. ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లోకమును జయించున్నారు. ఆయనకు కూడా శ్రమ కలిగింది. లోకములో శ్రమ కలిగినను ఆయన జయించి ఉన్నారు. ప్రయాసపడిన ఆ ప్రయాస ఓటమి అన్నట్లుగా ఆయన ఎదుర నిలిచి ఉన్న పరిస్థితులు ఆయనను ఆయన జయించారు. ఎందుకు జయించారు అంటే ఆయన తండ్రి చిత్తమునే ఆయన నెరవేర్చారు. మనము జయించే వారముగా ఉండాలి అంటే మన ఇష్టానుసారంగా మనము బ్రతకడము కాదు. నీ ఎడల దేవుని చిత్తమేంటో ఆ చిత్తమును గ్రహించిన వారముగా మనము బ్రతకాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కుమారుడెడల తండ్రి చిత్తం ఏంటంటే సమస్త లోకమును రక్షించబడాలి, సమస్త ప్రజలు ఆయనతో సమాధాన పడాలి అని తండ్రి ఇష్టమై ఉన్నది, తండ్రి చిత్తమై ఉన్నది. అదే పని చేయుటకు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నిందలు వచ్చినా అవమానం వచ్చినా అదే పని కొరకు గురి కలిగి కుమారుడి లోకములో బ్రతికి ఉన్నారు. అలాగునే మనము కూడా నీ ఎడల దేవుని చిత్తమును గ్రహించి మనము బ్రతికే వారంగా ఉండాలి. దశలోనిక పత్రికల ప్రకారము ఆయన చిత్తం ఏంటి అంటే, ప్రతి ఒక్కరి ఎడల ఆయన చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధముగా మన ఘట్టములను, మన జీవితాలను, మన దేహములను పరిశుద్ధముగా కాపాడుకొనుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనము దృష్టి ఉంచవలసింది పరిశుద్ధత మీద. మనము దృష్టి ఉంచితే ఏ అపజయమును, ఎలాంటి పరిస్థితి మనల్ని ఓడించదు, కానీ వాటిని మనము ఓడిస్తాము. అపజయాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ వాటిలో మనం ఓడిపోయే వారంగా ఉండము. ఆయన చిత్తము మన ఎడల ఏంటి అంటే పరిశుద్ధంగా ఉండటమే మన ఎడల
బాధ్యతతో మన దేహాన్ని, మన ఘటాన్ని అపవిత్రం అయిపోకుండా ప్రతిదినము కాపాడుకొనుటే మన ఎడల ఆయనకున్న చిత్తము. ఆ చిత్తములో బ్రతకటానికి ఎల్లప్పుడూ మనము ప్రయాసపడితే ఏ ప్రయాస ఓటమి అయిపోయినట్లుగా ఆయన చేయడు. ప్రతి దానిలో ప్రభు మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనము పరిశుద్ధముగా ఉన్నా, ఎక్కడ ఏ విషయంలో తప్పిపోకుండా దేవుని చిత్తమే జరిగిస్తున్నా, కొన్నిసార్లు అంధకారము వంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే పరిస్థితి. అలాంటి విషయాల్లో కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టరు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31 చదువుదాం. చాలండి. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము. 24 వచనం చదవమ్మా. 2:24. హల్లెలూయా. ఈ మరణములోనికి తీసుకొచ్చింది ఎవరు? తండ్రి. పాతాళములోనికి తీసుకెళ్ళింది ఎవరు? తండ్రి. పరిశుద్ధుడు కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉన్న కొన్ని పరిస్థితుల్లో దిగే పరిస్థితి, లేకపోతే కొన్ని స్థలాలలో వెళ్ళే అనుమతిని ప్రభు ఇస్తాడు. కొన్ని అంధకార పరిస్థితుల్లోనికి దిగిపోయే పరిస్థితి, చుట్టూ అంధకారము కమ్మే పరిస్థితి, దానిని అనుమతిస్తాడు ప్రభువే. కొన్నిసార్లు అనుమతించిన దేవుడంట వాటిలో మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణ బంధకాలలోనికి వెళ్ళి అక్కడ వారిని రక్షించుటకు తండ్రి చిత్తమైనది. అక్కడికి పంపింది ఎవరు? తండ్రి. తండ్రి చిత్తముతోనే వెళ్ళారు. పరిశుద్ధుడు మరి బంధకాల్లోనికి వెళ్ళడం ఏంటండి? పరిశుద్ధుడు అంధకారములోనికి వెళ్ళిపోవడం ఏంటి? కొన్నిసార్లు పరిశుద్ధత కలిగి ఉన్న కొన్ని పరిస్థితుల్లో అలాంటి అంధకారము గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. అలాంటి సమస్యల గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. అలాంటి విషయాలలో కొన్నిసార్లు అలాంటి చోట నివసించవలసిన పరిస్థితులు వస్తాయి. నివసించిన, నిలిచి ఉన్న, అక్కడ పెట్టిన దేవుడు మాత్రం మనలను విడువని దేవుడు. హల్లెలూయా. యేసును ఆయనే లేపెను. హల్లెలూయా. తీసుకువెళ్ళిన తండ్రి ఆ మరణ బంధకములను జయించినట్లుగా కుమారుని చెయ్య పట్టుకొని ఆయనే లేపాడు. ప్రకటన గ్రంథములో ఉంటే ఎందుకు అక్కడికి కుమారుని తీసుకెళ్ళాడంటే, మరణం యొక్కయు పాతాళం యొక్కయు దాని తాళపు చెవులను అధికారమును కుమారుడికి ఇచ్చుటకు కుమారుని అక్కడికి తీసుకెళ్ళి దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉద్దేశంతో, ఆయన చిత్తముతో, ఆయన కుమారుడి ఇష్టానుసారంగా వెళ్ళలేదు. తండ్రి పంపాడు. ఎందుకు పంపాడంటే ఆ అధికారము కూడా కుమారునికి ఇచ్చుటకు. కొన్ని పరిస్థితులలో వెళ్ళవలసిన పరిస్థితి నీకు వస్తుంది. నువ్వు అపవిత్రుడు అయిపోలేదు. కొన్ని పరిస్థితులు, అలాంటి చోట దిగవలసిన పరిస్థితులు, ఉండవలసిన పరిస్థితులు. కానీ తండ్రి ఉద్దేశమును గుర్తిరిగి వాటిని జయించినట్లుగా తండ్రి సహాయము కుమారుడు కోరుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ జయించకపోతే అక్కడతోనే క్రీస్తు చరిత్ర ఏమైపోయిందండి?
ఆయన సిలువ మరణము పొందిన పునరుద్ధానము లేకపోతే ఆయనను ఆరాధించటం వ్యర్థమని పౌలు గారే చెప్పారు. ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు కాబట్టి మనం విశ్వసిస్తున్న ఆ విశ్వాసానికి ఒక నిరీక్షణ, ఒక ఫలము మనకు ఉన్నది. ఆ పాతాళములోనికి, ఆ శ్రమలోనికి దింపిన తండ్రి వాటిల్లో కుమారుడు లయమైపోకుండా మరలా ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను లేపెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దిగినప్పుడు కుమారుడు పోరాడలేదా? 21వ కీర్తనలో ఉంటుంది అనుకుంటా. ఆయన ఎంతగా పోరాడాడో కీర్తనల గ్రంథంలో ఆ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కొన్ని పోరాటాలు ప్రభు మనకు అనుమతించినప్పుడు, వాటిలోనికి మనల్ని తీసుకువెళ్ళినప్పుడు పోరాడకుండా వాటితో మనము సమామం అయిపోయేలాగా, వాటితో రాజీ పడిపోయేగా వారిలాగా మనము ఉండకూడదు. తండ్రియే, ప్రభువే నిన్ను దించి వాటి అనుమతిస్తే పోరాడుతూ ఉంటే ఆయన మన చెయ్య విడిచిపెట్టని దేవుడు. పరిశుద్ధులే పాతాళములోనికి, అగాధములోనికి, ప్రేతల భూమిలోనికి దిగే పరిస్థితి వచ్చింది. అయినా సరే తండ్రి విడిచిపెట్టక అక్కడి నుండి లేపెను. పాతాళము అనగా, అంధకారం అనగా ఎవరు సంతోషించే పరిస్థితులు కాదండి, ఎవరు కోరుకునే అనుభవాలు కాదు. కొన్ని అనుభవాలు మన కుటుంబాల్లో అలాంటి వాటికి ప్రభువు అనుమతిస్తే వాటిల్లో నిలిచి ఉండి పోరాడగలిగితే ప్రార్థనతో ఆయన దక్షిణాస్తాన్ని మన కొరకు ఆయన చాపుతాడు. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, చాపి లేవనెత్తి అంటాడు కదా, ఎదిగో వీటన్నిటినీ జయించో, వీటి అధికారం నీకు. ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు నామమున నువ్వు ఆజ్ఞాపిస్తే వాటి నుంచి విడుదల పొందే అధికారం, విడిపించే అధికారాన్ని నీకు ఇస్తాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జయించకపోతే మరణం యొక్క, పాతాళం యొక్క అధికారం, ఆ తాళపు చెవులు ఆయన పొందుకునేవాడు. తీసుకెళ్ళిన తండ్రి, ఆదుకున్న తండ్రి, ఈ అధికారం అంతా ఆయనదే. కానీ నీవేదో చేసినట్లుగా ఆ పరిస్థితుల్లో నిలబడి పోరాడి ఆయన కొరకు నిలబడ్డావు చూసేవా, దాని కొరకు ఆయన అధికారాన్ని నీకు ఇస్తాడు. నువ్వు గద్దించి ప్రార్థన చేస్తే, నువ్వు వేడుకుంటే, నువ్వు విడుదల చేస్తే నీ ద్వారా గొప్ప కార్యాలు, అలాంటి స్థితిలో ఉన్న వారిని విడిపించుటకు నీకు అధికారాన్ని ప్రభు ఇస్తారు. హల్లెలూయా. అందునిమిత్తమే కొన్ని పరిస్థితులు అంధకార బంధాల్లోనికి, లేకపోతే ఆ పాతాళం వంటి పరిస్థితుల్లోనికి వెళ్ళే అనుమతిని ప్రభు ఎందుకు ఇస్తున్నారంటే, నిన్ను అక్కడ మర్చిపోవటానికి, నిన్ను అక్కడ విడిచిపెట్టడానికి కాదు, వాటి మీద నీకు అధికారం ఇవ్వాలని నీ తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఓడిపోయేను అనుకున్నారు, క్రీస్తు లేడు, ఇక అయిపోయింది అనుకున్నారు. చుట్టూ ప్రేతాత్మలు, మరణ బంధకములను ఆయన పట్టి ఉన్నాయి. కానీ తండ్రి విడిచిపెట్టాడండి. ఆయన లేపకపోతే క్రీస్తు ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ పరిస్థితిలో నుంచి తండ్రి ఆయనను లేపెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ స్థితిలో నిన్ను పెట్టాడో ప్రభు, ఏ స్థలంలో నిన్ను పెట్టాడో, ఏది నీకు అనుమతించాడో, ఏ పరిస్థితుల గుండా వెళ్ళే అనుమతి నీలోనికి వచ్చిందో, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా, పరిశుద్ధంగానే బ్రతుకుతున్నావా, ఆయన చిత్తానుసారంగానే బ్రతుకుతున్నావా? బ్రతికితే ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆ పోరాటాల్లోంచి ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. అంతేకాదు, అలా ఉన్నవారి జీవితాలలో నీ ద్వారా నీకు అధికారం ఇచ్చి అలాంటి వ్యక్తులను విడిపించుటకు, వాటిమి గుండా వెళుతున్న బిడలకు నీ ద్వారా విజయాన్ని అనుగ్రహిస్తూ ప్రభు నిన్ను నిలబెడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక మాట, ఆయన విజయమును అనుగ్రహించు
దేవుడై ఉన్నాడు. ఆయన జయించిన దేవుడై ఉన్నాడు. ఆయన ఓడిపోయిన దేవుడు కాదు. నీవు కూడా జయిస్తావు అని ప్రభు చెప్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకూడదు. నీకేది ఇష్టమో, నీ మనసు ఏది చెప్తుందో అలా నువ్వు ప్రవర్తిస్తే జయించలేవు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన బ్రతకలేదు. నిందించారు, అవమానించారు, అయినా సరే తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన నలగొట్టబడ్డారు. సిలువలో ఆయన ద్వేషించబడ్డారు, అయినా సరే తండ్రి చిత్తమే చేయటానికి కుమారుడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ముందే ఎరిగిన కుమారుడైనా, అయినా సరే తండ్రి చిత్తమును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. తండ్రి చిత్తము కొరకే బ్రతికారు, తండ్రికి అప్పగించుకున్నారు. తండ్రి ఏ స్థితిలోనూ ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన ఈ యేసును దేవుడు లేపెను. పడిన స్థితిలో, లేకపోతే పంపిన స్థితిలో, నిలబెట్టిన స్థితిలో తండ్రి ఉంచలేదు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభు వాటిని ఎందుకు అనుమతించారంటే అలా ఓటమి స్థితిలో వెళుతూ అధైర్యముగా ఉంటున్న బిడ్డలకు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు సువార్త ప్రకటిస్తే, నువ్వు వారి పక్షముగా నిలబడితే వారి విజయం పొందుకుంటారు. వారి హృదయాలు బలపడతాయి, వారు ధైర్యపరుస్తారు, వారు కట్టబడతారు. అందుకే ఈ చీకటి వంటి అంధకారములో కొన్ని పరిస్థితుల్లో ప్రభు నడిపిస్తూ ఉన్నారు. విడిచిపెట్టలేదు ఆయన. అమ్మో నన్ను విడిచిపెట్టారమ్మో, మాకు అపజయాలు, లేకపోతే మా కుటుంబం భయంకరమైన స్థితిలో ఉందని అనుకోవద్దు. కొన్ని అధికారాలు నీకు ఇచ్చుటకు, కొన్ని అధికారం ద్వారా కొంతమంది నువ్వు పట్టుకొనుటకు ప్రభు వాటిలో నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతో ప్రయాసపడిన కనుల ఎదుట విజయంగా చూడలేకపోయాడు. ఎంత ప్రయాసపడ్డాను. వీరు మరలా సముద్రంలోనికి, మరలా పాత జీవితంలోనికే. మనమైతే ఏం చేస్తాం? ఇంకేదోలా సావండి మీ సావని ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణం అవ్వలేదు. మరలా వారిని అందరినీ సరిచేశారు. మరలా ప్రయాసపడ్డారు కుమారుడు. ఇన్ని సంవత్సరాలు చెప్పాను, ఇన్ని సంవత్సరాలు ముందుగా తెలియచేశాను, నా మహిమనే ఇచ్చాను, ఇదిగో నా శక్తిని మీకు అనుగ్రహించాను, ఇవేవి కూడా అనలేదు. ఆయన నేను ఓడిపోయానని తండ్రి తనలేదు. నాకు జయమునిచ్చిన తండ్రిని మరలా వాళ్ళందరినీ దర్శించాడు. తన పని తను చేసి ముగించి ఆయన విజయాన్ని కొన్నిసార్లు మనకు చేసిన వెంటనే మన కనులు ఎదుట విజయము కనబడదు. ఎంత చేసినా అపజయంగాను, నిందలుగాను, ఏమి అనుభవించలేని పరిస్థితే మనకు కనబడుతుంది. కానీ సమయం వచ్చినప్పుడు ఆ విజయాన్ని అపవాది అనుకుంటాడు. ఆ 11 మంది ద్వారా ప్రపంచాన్ని తలకిందులైపోయింది. ఇప్పుడు అపవాది ఓడిపోయారా? యేసు ప్రభువారు ఓడిపోయారా? అపవాది ఓడిపోయింది. నిన్ను ఎన్ని చేసినా నీ బిడ్డలు నిలవలేదని అపవాది నవ్వుకోవచ్చు, కానీ ఒక సమయం వచ్చే వరకు ప్రభు వేచి ఉన్నారు. మన పరిస్థితులు అంతే. ఎంత ప్రార్థన చేసినా నా కుటుంబంలో ఏమి మార్పు లేదనుకుంటున్నావేమో, నా బిడ్డల్లో ఏమి మార్పు లేదనుకుంటున్నావు, నా బిడ్డల జీవితం ఇలాగే ఉండిపోతుంది అనుకుంటున్నావేమో. కాదు, అలా ఉండనిచ్చే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రజలంట క్షేమం పొందటానికి, క్షేమముగా బ్రతకటానికి, ఆరోగ్యంగా బ్రతకటానికి ప్రపంచం అనేక ప్రయాసలు పడుతూ ఉంది. అవే ప్రయాసలు లేకుండా దేవుని కృప అనుదినము ప్రభు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఆయన కృప చేత మనం నింపుతూ ఉన్నారు. ఏ ప్రయాసతో మనం ఆరోగ్యవంతులుగా ఉంటున్నామండి? ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఎన్ని తింటున్నారో, ఉదయం లేసి ఎన్ని చేస్తున్నారో ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. ఇది తినకూడదు, ఇది చేయకూడదు, ఇలా కూర్చోకూడదు, ఎన్ని ప్రయాసలన్నా పడుతున్నారు. కానీ ప్రయాసలకు తగిన వారి ఫలం పొందుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ
మనము ఆరాధిస్తున్న దేవుడు మనలను సంతృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒకే ఒక మాట ప్రభు ఈ మొదటి దినములో 7వ నెలలో మొదటి దినములో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన జయమునే అనుగ్రహించు దేవుడు. నువ్వే పరిస్థితులు గుండా వెళ్ళినా సరే ఆ పరిస్థితులు ప్రభు అనుమతిస్తే వాటిలో ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. లేవనెత్తడమే కాదు, వాటి మీద నీకు అధికారాన్ని ప్రభు ఇస్తారు. విజయం పొందటం వేరు, అధికారం వేరు. విజయం పొందితే మనమే అనుభవిస్తాం. అధికారము పొందితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని అనేకులను మనము, పరిశుద్ధులు ఆత్మలు పాతాళంలో చెరలో పట్టబడి ఉన్నాయి. అధికారము పొందిన క్రీస్తు ఏం చేశారండి? ఆ ఆత్మలన్నిటినీ కూడా విడిపించారు. అలాంటి పట్టబడిన ఆత్మలను విడిపించుట దేవుని నీ ఎడల దేవుని చిత్తమై ఉన్నదేమో. కాబట్టి కొంచెం నలుగుతున్నావేమో. మరణాంధకారం వంటి పరిస్థితులు కూడా నువ్వు పోరాడవలసిన పరిస్థితి వచ్చిందేమో. పోరాడు, ప్రభు నీకు జయాన్ని ఇస్తారు. ఆయన హస్తము నీకు చాపి నిన్ను లేవనెత్తుతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు, కానీ వాక్యం చెప్తుంది, శత్రువు అంటున్నాడు, అమ్మో ఇశ్రాయేలు ఎదుట మేము, వారు మొహమే చూపిస్తలేదు, వెన్ను చూపి పారిపోతున్నారు, కానీ అపవాది కనబడుతుంది, వారు ఎదుట మేము నిలవలేం. నీ పక్షముగా దేవుడు నిలిచున్నాడు. నీ ఎదుట ఏది శాశ్వత కాలము నిలవకుండా గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. దేవుడు ఈ రాబోతున్న 6 నెలల్లో మన కుటుంబాల్లో, మన పరిచర్యలో, మన బిడల జీవితాల్లో దేవుడు విజయమునే అనుగ్రహించి బిడలను, కుటుంబాలను ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిలలో ఫలభరితముగా మార్చును గాక.